మురళి గారు, మనం గతంలో కూడా చూసాము కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా తరచుగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి మరీ ఎక్కువైపోయినాయి. ఈ యొక్క వార్త మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది. హౌ డు యు లుక్ ఎట్ దిస్? ఎలా చూస్తారు ఈ సంఘటనను? అవును, కర్ణాటకలో ఎక్కువగా, అలాగే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అన్నిట్లో కూడా యాటిట్యూడ్ ప్రాబ్లం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క యాటిట్యూడ్ ప్రాబ్లం. ఆల్వేస్ గోయింగ్ అగెనిస్ట్ హిందూ సెంటిమెంట్. వాళ్ళు అనుకుంటారు మైనారిటీ ఓట్స్ను మేము క్యాష్ చేసుకోగలుగుతాం వీటితోటి అని. హిందూ సెంటిమెంట్స్ను ఎంత డ్యామేజ్ చేసినా హిందూ అనేవాడు కులాలతో విడగొట్టవచ్చు చివరకు. కనుక ప్లీజ్ చేయాల్సింది తప్పకుండా మైనారిటీ ఓట్లే. దానికోసం ఎంతకైనా తెగించేటువంటి ఒక అలవాటుగా కాంగ్రెస్ ఏర్పడ్డది. అందుకే వాళ్ళు ఏ విషయంలో అయినా కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు. ఈరోజు మాండ్యా జిల్లా కేరాగోడ్ గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కొత్తది కాదు. కర్ణాటకలో ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతుంటాయి. అసలు ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానంతో అక్కడ గద్దె కట్టారు. ఆ స్తంభం ఏదైతే ఉందో, ఫ్లాగ్ పోస్ట్ ఏదైతే ఉందో, 108 అడుగుల, మీరు చెప్పిన ఫ్లాగ్ పోస్ట్ చాలా పెద్దది, 108 అడుగుల ఎత్తు ఉంది. దానికి పంచాయతీ తీర్మానం ఉంది. 15 ఆగస్టు, 26 జనవరి, అలాగే 1 నవంబర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అది ఆ రాష్ట్రం యొక్క జెండా ఎగరేస్తారు. ఈ 3 రోజులకు 2 రోజులేమో నేషనల్ ఫ్లాగ్, 1 రోజు 1 నవంబర్ కర్ణాటక జెండా ఎగరేయడానికి అనుమతి ఉంది. కానీ మిగిలిన రోజులో ఏది ఎగరేయకూడదు అనేటువంటి నిషేధం లేదు. పైగా ఈ స్తంభం, ధ్వజస్తంభము కరెక్ట్ గా హనుమాన్ టెంపుల్ ముందర ఉంటుంది అండి. ఇది పంచాయతీ ప్రభుత్వ భూమి అనేటువంటి ఒక నెపంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి ఇది ప్రభుత్వ భూమి, మీకు అనుమతి లేదు అని అంటున్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీరు నేషనల్ ఫ్లాగ్ను తీసి ఈ హనుమంతుడి జెండాను ఎగరేశారు, రిలీజియస్ ఫ్లాగ్ వేశారని ఒక అపవాదం మోపుతున్నారు. నిజంగా అయితే అది ఎంటీ ఫ్లాగ్, అది ఎంటీ పోస్ట్. దానిపైన ఇదేది 22nd ఏదైతే ప్రతిష్ట కార్యక్రమం అప్పుడు జెండా, అది హనుమాన్ జెండా ఎగరేశారు అక్కడ. ఉత్సాహంతో, ఉల్లాసంతో ప్రజలందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి ఎగరేసుకున్నటువంటి విషయం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఆ జెండా ఎగురుతూనే ఉంది. ఎవరో మిస్చివస్ ఫెలోస్ వెళ్ళి కంప్లైంట్ చేశాక ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఈ జెండాను దించేసింది. ఈ హనుమాన్ జెండాను దించేసింది. దించేయడం చాలా అవమానకరంగా దించేయింది. ఒకసారి దించేస్తూనే ప్రజలందరూ తిరగబడ్డారు, మళ్ళా ఎగిరింది, మళ్ళా పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. చాలా అవమానకరంగా హనుమాన్ జెండాను దించే ఆ విధంగా ప్రజలు, వాళ్ళ హృదయాలు గాయపడ్డాయి, తిరగబడ్డారు, ప్రజలు తిరగబడ్డారు. ఇది పొలిటికల్ పార్టీ బీజేపీ ఇష్యూ కాదు, ఇది గ్రామ ప్రజల యొక్క తిరుగుబాటు. ఇది వాళ్ళకున్న సెంటిమెంట్స్, హనుమంతుడి పైన ఉన్నటువంటి సెంటిమెంట్స్. తర్వాత బీజేపీ దీన్ని టేకప్ చేసింది, జేడీఎస్ టేకప్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇది ఫ్లేరప్ అయిపోయింది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటు ఇటు చేసి నేషనల్ ఫ్లాగ్ దగ్గర మీరు రిలీజియస్ ఫ్లాగ్ ఎగరేస్తారా అనే ఒక కొత్త వాదం ఎత్తుకున్నది. నేషనల్ ఫ్లాగ్ ఆ 2 రోజుల కొరకే పెట్టారు. అది నేషనల్ ఫ్లాగ్ అక్కడ లేదు. నేషనల్ ఫ్లాగ్ యాజ్ ఇఫ్ నేషనల్ ఫ్లాగ్ తీసేసి పెట్టారన్నంత వాదన ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ప్రజలకు అందుకే కోపం అన్నట్టు. ఈ మిస్చీఫ్ ఏదైతే ఉందో, హిందువుల పైన చేసేటువంటి మిస్చీఫ్, దాని కారణంగా గ్రామ ప్రజలకు అందరికీ కోపం వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో, మీరు టిప్పు సుల్తాన్ విషయంలో కాంగ్రెస్ అలాగే వ్యవహరించింది, హిజాబ్ విషయంలో కాంగ్రెస్ అలాగే వ్యవహరించింది, బజరంగ్ దళ్ నిషేధం విషయంలో కాంగ్రెస్ అలాగే వ్యవహరించింది. హిందూ సెంటిమెంట్స్ ను ఎంత గాయపరిస్తే అంత పాశవిక ఆనందాన్ని పొందేటువంటి ఒక రెగ్యులర్ హ్యాబిట్ గా కాంగ్రెస్ కి ఏర్పడ్డది. ముఖ్యంగా సిద్ధిరామయ్య ఈజ్ అన్ అథీస్ట్. ఆయనకు దేవుడి పైన నమ్మకం లేనివాడు, విశ్వాసం లేనివాడు. అందుకే ఈరోజు కంప్లీట్ గా యాంటీ హిందూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. హిందువుల సెంటిమెంట్ ను మినిమం గౌరవించేటువంటి పరిస్థితి లేదు. ఎంత తొందరగా అధికారంలోకి వచ్చిందో అంత వ్యతిరేకతను ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య గూడు కట్టుకున్నది ఇప్పుడు. అందుకే ఈ తిరుగుబాటు అని నేను అంటున్నాను. మురళి గారు, అయితే అక్కడ మిగతా 365 రోజుల్లో ఓన్లీ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే నేషనల్ ఫ్లాగ్
ఎగురవేయాలి, మిగతా సందర్భాల్లో ఈ జెండా ఎగరేసుకోవచ్చు. వీళ్ళు తెచ్చుకున్నటువంటి పర్మిషన్ అందుకే కదా. అందుకే గ్రామం యొక్క పంచాయతీ యొక్క పర్మిషన్ ఉంది దానికి, ఆ రోజు జెండా ఎగరేయడానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది. గ్రామ పంచాయతీ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అది. కనుక స్టేట్ గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటివన్నీ లేవనెత్తుతుంది, అసలు డైవర్ట్ చేస్తుంది మొత్తాన్ని డిఫెన్స్ లో పడేయడానికి అట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. అసలు అక్కడ ఉద్యమం చేసే వాళ్ళందరికీ నేషనల్ ఫ్లాగ్ అంటే అపారమైన గౌరవం. కనుక నేషనల్ ఫ్లాగ్ ను తీసేసి ఎగిరేసింది మాత్రం కాదు, ఎంటీ పోల్ కు హనుమాన్ జెండా ఎగరేశారు. తీసేయడానికి కూడా వీళ్ళకు అవకాశం ఉంది. కొన్ని 2 రోజులు ఆగితే ఆ ఇద్దరిని అక్కడ ఉన్న ముఖ్యమైన వాళ్ళను రిక్వెస్ట్ చేసి తీసేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ తొందరపడి అవమానకరంగా లాగివేయడము, కింద పడేయడం లాంటివన్నీ జరిగాయి. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.